ఆనంద వాళ్ళంతా కూడా సంతోషంగా పెళ్లి మండపంలో ఉంటారు. ఇక అప్పుడే దర్శన్‌ను తీసుకొచ్చి పెళ్లి మండపంలో కూర్చోబెడతారు. ఇక శరణ్యను కూడా పెళ్లి బట్టల్లో మండపంలోకి తీసుకొచ్చి కూర్చోబెడుతుంటే దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక శరణ్య కొబ్బరికాయను పంతులు గారికి ఇచ్చి దర్శన్‌కి ఎదురుగా పెళ్లి బట్టల్లో కూర్చొని ఉంటుంది. అమ్మ జీలకర్ర బెల్లం పెట్టండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక శరణ్య చాలా సంతోషంగా దర్శన్ తలపై జీలకర్ర బెల్లం పెట్టేస్తుంది. ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటే పక్కనే ఉన్న ఆనంద దర్శన్ జీలకర్ర బెల్లం పెట్టు అని చెప్తూ ఉంటే దర్శన్ కూడా శరణ్య తలపై జీలకర్ర బెల్లం పెట్టేస్తాడు. ఇక పంతులు గారు జీలకర్ర బెల్లం పెట్టమన్న మాటలు సమీరాకు వినిపిస్తాయి. సమీర రూమ్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటకి వచ్చేసరికి అప్పటికే దర్శన్ శరణ్య ఇద్దరు కూడా ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఉంటారు. ఇక జీలకర్ర బెల్లం పెట్టడం పూర్తవగానే శరణ్య దర్శన్ కళ్ళల్లోకి చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. దర్శన్ మాత్రం కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు. బాబు అమ్మాయి మెడలో తాళి కట్టు అని పంతులు గారు చెప్తూ ఉంటే దర్శన్ మంగళసూత్రం తీసుకొని శరణ్య మెడలో తాళి కట్టడానికి లేచి నించుంటాడు.